చాలామందికి తెలియంది కానీ అందరికీ అవసరమైన ఒక సూక్ష్మ పోషకం ఉంది. ఇదే జింక్. మనకు తెలియకుండానే జింక్ లోపం ఒంట్లో ఎలా సమస్యలు సృష్టిస్తుంది? మరి ఈ లోపాన్ని ముందే ఎలా పసిగట్టగలం? రోగనిరోధక శక్తికి జింక్ ఆధారం. అయితే ఈ జింక్ శారీరక రక్షణలో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుంది? జ్ఞాపక శక్తి, తెలివితేటలు ఇవన్నీ వృద్ధి చెందాలంటే జింక్ అనేది అవసరం. మరి మన మానసిక ఆరోగ్యం కూడా దీంతో ఎలా ముడిపడి ఉంటుంది? సంతానోత్పత్తి సమస్యలకు కూడా జింక్ లోపానికి సంబంధం ఉంది. మరి స్త్రీ పురుషుల్లో జింక్ ఎంత అవసరం అవుతుంది? కేవలం ఆహారం ద్వారానే జింక్ లభిస్తుందా, లేకపోతే వేరే మార్గాల్లో కూడా దీన్ని తీసుకోవచ్చా? మరి జింక్ సమృద్ధిగా ఉండేటువంటి ఆహారాలు ఏమిటి? ఈ కీలకమైనటువంటి అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చాలామందికి B12 తెలిసినట్టుగా, విటమిన్ C తెలిసినట్టుగా, ఇంకా కాల్షియం తెలిసినట్టుగా ఈ జింక్ గురించి తెలియదు. కానీ వాట్లాగే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జింక్కి సంబంధించిన కీలకమైన విషయాలు. ఒక రకంగా దీని గురించి చెప్పాల్సి వస్తే శరీరానికి అండగా నిలిచేటట్టు ఒక సూక్ష్మ పోషకం అని చెప్పొచ్చు. ఇది జింక్ అనేది జీవన శక్తికి ఒక మూలం అని కూడా మనం చెప్పొచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. చూడండి, మనిషి శరీరం ఒక అద్భుతమైన దేవాలయం. ప్రతి కణం కూడా ఒక అద్భుత సృష్టి అని చెప్పొచ్చు. ఈ దేవాలయం రెగ్యులర్గా నిత్యం నిలిచి ఉండాలంటే ప్రతి కణానికి కూడా సరైనటువంటి పోషణ అనేది అవసరం. ఈ పోషణలో సూక్ష్మ పోషకాలు చేసేటటువంటి పని అద్భుతం, అనన్య సామాన్యం. కంటికి కనిపించినంత మాత్రాన అవి పెద్దవని, లేకపోతే వాటి అవసరం లేదని అనుకోకూడదు. అంటే కంటికి కనిపించకుండా కూడా అంత చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఇవి చేసే మేలు చాలా కొండంత అని చెప్పొచ్చు. వీటిలో ఒకటి జింక్ అనేది. ఈ మధ్యకాలంలో ఒక వైరస్ దాడి వచ్చినప్పుడు జింక్ తాలూకు ఆ ప్రత్యేకత అందరికీ తెలిసి వచ్చింది. జింక్ తాలూకు ఆ పదం అందరికీ పరిచయం అయింది. నిజానికి ఇది కొత్తగా వచ్చింది కాదు. అనాదిగా మనిషి శరీరానికి ఇది ఎంతో అవసరం అవుతూనే ఉంది. దీనికి తాలూకు ప్రాముఖ్యత ఉంది. జింక్ శరీరంలో ప్రతి కదలికకి కూడా ఒక ఆయువు పట్టు. మన ఆరోగ్యాన్ని, మన శక్తిని, మన ఆలోచనల్ని ప్రభావితం చేసే అద్భుత శక్తి ఈ జింక్. మరి ఈ జింక్ ప్రాముఖ్యత, ఇది శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది, దీని లోపం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, వీటిని నివారించడానికి ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఆధునిక శాస్త్రాలు అందించే పరిష్కారాలు ఏమిటి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. అంటే మన రోజువారీ జీవితంలో జింక్ని ఎలా పొందాలి అనేది కూడా వివరంగా తెలుసుకుందాం. ఆరోగ్యకరమైనటువంటి జీవనానికి జింక్ అనేది ఎలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది, ఎలా భాగం అవుతుంది అనేది కూడా మనం పరిశీలిద్దాం. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ఇక్కడ అతి ముఖ్యమైన ఒక విషయం ఉంది. జింక్, దీని గురించి డిఫైన్ చేయాలంటే శారీరక రక్షణ వ్యవస్థకి ఒక బలమైన పునాది అని చెప్పొచ్చు. జింక్ అనేది మన శరీర రక్షణ వ్యవస్థకి ఒక రక్షణ కవచం లాంటిది. యాంటీఆక్సిడెంట్గా ఇది శరీరాన్ని, దాని అవయవాల్ని వ్యాధుల బారిన పడకుండా, వ్యాధులు దరిచేరకుండా కాపాడుతూ ఉంటుంది. విటమిన్ C, విటమిన్ A, విటమిన్ E ఇలాంటివి కూడా యాంటీఆక్సిడెంట్లే. వీటితో పాటు జింక్, సెలీనియం లాంటివి కూడా మన శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇవి కణాల తాలూకు పునరుద్ధరణ అంటే రిపేరు, అలాగే శుభ్రత అంటే క్లీనింగు, ఇంకా శరీరానికి వ్యాధులు వచ్చినప్పుడు త్వరగా కోలుకోవటానికి ఎంతో అవసరమైనటువంటి ఆ అంశాలని అందిస్తాయి. అందుకే ఒక వైరస్ ఆ మధ్యకాలంలో విస్తరించినప్పుడు జింక్ ట్యాబ్లెట్స్ని తీసుకోవటం అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది. జింక్ శరీరానికి సుమారుగా 7.7 మిల్లీగ్రాముల నుంచి ఒక 10 మిల్లీగ్రామ్స్ వరకు అవసరం. ఈ మోతాదు పిల్లలకి, మధ్య వయసు వాళ్ళకి, వృద్ధులకి, గర్భిణీలకి కూడా సరిపోతుంది. ఇక్కడ పేరుకి నిజానికి సూక్ష్మ పోషకం అయినప్పటికీ కూడా జింక్ చేసేటువంటి పనులు చాలా పెద్దవి. జింక్ చేసే పనుల్లో రక్షణ వ్యవస్థని మెరుగుపరచడం అనేది చాలా ముఖ్యమైనది. కోవిడ్ వైరస్ సమయంలో అందరూ కూడా జింక్ ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి ఒక కారణం ఉంది. ఏమిటంటే ఈ యాంటీబాడీలు వైరస్, బ్యాక్టీరియా వంటి వాటిని బంధించేటువంటి తాడు లాంటివి. మన శరీరం వైరస్ని, బ్యాక్టీరియాలని చంపడానికి, వాటిని గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో అవి దాడి చేయకుండా రక్షించుకోవాలంటే జింక్ నిరంతరం కూడా మనకి అవసరం. రక్షణ వ్యవస్థలో ఈ జింక్ మరొక కీలకమైన పాత్ర పోషిస్తుంది. వైరస్లు అలాగే బ్యాక్టీరియాలు శరీరంలో ప్రవేశించినప్పుడు టీ కిల్లర్ సెల్స్ అనేవి నేరుగా వాటిపైన దాడి చేసి చంపేస్తూ ఉంటాయి. ఈ కణాలు సమర్థవంతంగా పనిచేయాలంటే జింక్ అవసరం.
టీ కిల్లర్ సెల్స్కి జింక్ అనేది అవసరం. ఇది ఇంకోటి మ్యాక్రోఫేజ్ కణాలని ఉంటాయి, మ్యాక్రోఫేజ్ సెల్స్. ఈ వైరస్ని ఇవి మింగేస్తాయి. మరి టీ కిల్లర్ కణాలు ఏం చేస్తాయంటే వాటిని నాశనం చేస్తాయి. ఈ రెండు కూడా రక్షణ వ్యవస్థకి చాలా కీలకం, దానికి జింక్ అనేది అవసరం. ఇక్కడ ఇంకొక విషయం అన్రిలేటెడ్గా అనిపిస్తుంది, కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కణాల తాలూకు పునరుత్పత్తి అలాగే సంతానోత్పత్తి వీటికి కూడా జింక్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక కణం ముసలిదైపోయి అది అంతమయ్యేటప్పుడు, చనిపోతున్నప్పుడు దాని స్థానంలో కొత్త కణం తయారవ్వాలి. డిఎన్ఏ నుంచి ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఈ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ వీటి తయారీకి మళ్ళీ జింక్ అనేది చాలా ముఖ్యం. చూసారా ఎంత ముఖ్యం ఇది. ఇంకా ఈ సంతానోత్పత్తికి కూడా అందుకే ఇది చాలా కీలకం జింక్ అనేది. మగవాళ్ళల్లో వృషణాలలో ఉండేటువంటి లెడిగ్ సెల్స్ వీర్యకణాలని బాగా ఉత్పత్తి చేయాలంటే జింక్ అనేది ఉండాలి. జింక్ ఉంటేనే వీర్యకణాల ఉత్పత్తి అనేది మొదలవుతుంది. జింక్ లోపం ఉన్నప్పుడు వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆడవాళ్ళల్లో ఎగ్ సరిగ్గా పరిపక్వం చెందటానికి, ఎగ్ నాణ్యంగా ఉండటానికి జింక్ అనేది అవసరం. అంటే ఒక రకంగా చెప్పాల్సి వస్తే భార్యాభర్తలు ఇద్దరిలో కూడా జింక్ లోపం ఉంటే సంతాన లేమి అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. అందుకే జింక్ అనేది సంతానోత్పత్తికి చాలా కీలకం. ఇక్కడ ఇంకొకటి ఇదేమిటంటే ఇంటెలిజెన్స్ అలాగే మెమరీ, ఈ మేధస్సు జ్ఞాపక శక్తికి కూడా ఈ జింక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. తెలివితేటలకి, జ్ఞాపక శక్తికి, మేధస్సుకి జింక్ చాలా ముఖ్యమైన అధ్యయనంలో తేలింది. తల్లికి జింక్ లోపం ఉందనుకోండి, అప్పుడు అలాంటి తల్లికి పుట్టేటువంటి బిడ్డ బిడ్డ పుడితే అప్పుడు ఆ బిడ్డ తాలూకు మెదడు ఎదుగుదల అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. అంటే అలాంటి పిల్లల తాలూకు ఆలోచన సరళి అంటే థింకింగ్ ప్యాటర్న్ కానీ, జ్ఞాపక శక్తి కానీ, డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం అంటే జడ్జిమెంట్ కానీ, ఫోకస్ అంటే ఏకాగ్రత కానీ ఇవన్నీ కూడా లోపించినట్టుగా స్పష్టంగా గమనించవచ్చు. అందుకే ఈ మధ్య ఈ పిల్లల్లో ఆటిజం ఇలాంటివన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే గర్భిణీలు జింక్ లోపం రాకుండా జాగ్రత్త పడటం అనేది చాలా అవసరం. ఇలా జాగ్రత్త పడితే బిడ్డలకి తెలివితేటలు కానీ, మేధాశక్తి కానీ బాగుంటాయి. మనకి జింక్ లోపం సంభవించింది అనుకోండి, అంటే మన ఫోకస్ అంటే ఏకాగ్రత తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి కోల్పోతాం. చదువుకునే పిల్లలు అయితే చదువు మీద ఆసక్తి తగ్గిపోతుంది, త్వరగా విషయాల్ని గ్రహించేటువంటి సామర్థ్యం లెర్నింగ్ ఎబిలిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఆ లెర్నింగ్ ఎబిలిటీ మెరుగవ్వాలంటే జింక్ అనేది చాలా అవసరం. జింక్ లోపిస్తే పిల్లలు చదువులో వెనకబడతారు. కాబట్టి జింక్ని పిల్లలకి ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ఇలాంటి అనేక పనులకి జింక్ అనేది రోజువారీ అవసరం. అయితే అంతా బాగానే ఉంది, మరి ఎలా తెలుస్తుంది అంటే జింక్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని గుర్తించడం ఎలాగా, మరి నివారించుకోవటం ఎలాగా, ఇది తెలుసుకోవాలి. జింక్ లోపానికి ప్రత్యేకమైన లక్షణాలు వెంటనే కనిపించవు. కొన్ని సంవత్సరాల పాటు సమస్యలు ఉన్నప్పటికీ కూడా జింక్ లోపం వల్ల వచ్చాయి అని ఐడెంటిఫై చేయడం కష్టం. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్ని పరీక్షలు చేసి అయినా ఇలా ఎందుకు జరుగుతుందా అని అప్పుడు బాగా ఇన్డెప్త్ పరీక్షలు చేస్తేనే ఇది తేలుతుంది. కాబట్టి వెంటనే జింక్ డెఫిషియన్సీని గుర్తించడం అనేది కష్టం. అందుకే ముందు నుంచే జింక్ లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. లోపం వచ్చాక చూద్దామని అనుకుంటే అప్పటికి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఆ జింక్ని న్యాచురల్ ఫామ్లో తీసుకోవాలి. జింక్ వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఎక్కువ కాబట్టి లోపం లేకుండా చూసుకుంటే మన శరీరంలో మంచి తేడా అనేది కనిపిస్తుంది. మెయిన్గా పిల్లలకి ఆ జింక్ని ఇస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ఫోకస్ బాగుంటుంది. కొన్ని సంవత్సరాల పాటు ఇలా జింక్ డెఫిషియన్సీతో ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, లెర్నింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ తగ్గిపోయి ఇబ్బంది పడతారు. అయితే మరి జింక్ని ఎలా పొందాలి అంటే మెయిన్గా న్యాచురల్ ఫామ్లో అంటే జింక్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు ఏమిటి, జింక్ రిచ్ ఫుడ్స్ ఏమిటి, వీటిని మనం తెలుసుకుందాం. జింక్ లోపాన్ని నివారించుకోవడానికి మామూలుగా సప్లిమెంట్స్ వాడుతుంటారు, కానీ దానికంటే న్యాచురల్ ఫామ్లో జింక్ని పొందడం బెస్ట్. కాబట్టి ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ మాంసాహారం తాలూకు ఆహారాలు వీటిని తక్కువ మసాలాలతో చేసుకోవాలి. అంటే గొర్రె మాంసం కానీ లేకపోతే కోడి మాంసం కానీ ఇలాంటి వాటిలో జింక్ అనేది పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా రెడ్ మీట్లో జింక్ అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఉదాహరణకు 100 గ్రాముల ఈ గొర్రె మాంసంలో దాదాపు 5.2 మిల్లీగ్రామ్స్ జింక్ ఉంటుంది. అయితే కొవ్వు శాతం కూడా మళ్ళీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రెడ్ మీట్ని మితంగా తీసుకోవటం అవసరం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సీ ఫుడ్ అంటే ఈ సముద్రపు ఆహారం. సముద్రపు ఆహారం అంటే ఈ నత్తగొల్లలు అంటారు, ఆయిస్టర్స్ కానీ ఇవి మెయిన్గా ఆయిస్టర్స్ జింక్కి అత్యుత్తమైనటువంటి ఒక మూలం. ఒక చిన్న సర్వింగ్లో ఒకసారి మీరు వడ్డం చేస్తారనుకోండి, ఒక పీస్ దాంట్లో రోజుకి సరిపడా జింక్ మీకు లభిస్తుంది. పీతలు, ఎండ్రకాయలు, సాల్మన్, చోనా ఇలాంటి చేపల్లో కూడా జింక్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అలాగే గుడ్లలో కూడా జింక్ ఉంటుంది. అంటే ఒక పెద్ద గుడ్లో దాదాపు 0.6 మిల్లీగ్రామ్స్ జింక్ ఉంటుంది. అయితే ఇదంతా మాంసాహారాల గురించి. మరి శాకాహారం ఏమిటి అంటే ఒకవేళ శాకాహారాలు అయితే జింక్ని ఎలా పొందాలి ఇది కూడా తెలుసుకోవాలి.
ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ది బెస్ట్ శాకాహార ఫుడ్ ఏమిటంటే జింక్ని సప్లై చేసేది గుమ్మడి గింజలు. ఈ గుమ్మడి గింజలు కీ రోల్ ప్లే చేస్తాయి జింక్ని ఇంప్రూవ్ చేయడంలో. అంటే జింక్కి నెంబర్ 1 సోర్స్ కింద ఈ గుమ్మడి గింజలు చెప్పొచ్చు. అంటే 100 గ్రాముల ఈ గుమ్మడి గింజలు పప్పులో 8.7 మిల్లీగ్రామ్స్ జింక్ అనేది మీకు లభిస్తుంది. పూర్వపు రోజులలో గుమ్మడి గింజలు తాలూకు కారం పొడిని తయారు చేసుకొని ఇళ్లలో ఉంచుకునేవాడు. గర్భిణీలు, బాలింతలు వీళ్ళు తప్పకుండా ఈ గుమ్మడి గింజల పొడి తినేవాడు. గుమ్మడికాయ కోసినప్పుడు ఆ గింజల్ని తీసి ఎండబెట్టి ఇంట్లో ఉంచుకొని కారం పొడి రూపంలో తీసుకునేవాడు. ఇక ఋషులు అందించినటువంటి ఈ విజ్ఞానం ఆధారంగా ఇలాంటి ఆచారాలు మనకి మెడిసిన్ టు లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అన్నట్టుగా వచ్చాయి. నానబెట్టి తీసుకుంటే ఈ జీర్ణశక్తి ఇంకా మెరుగుపడుతుంది. అలాగే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏమిటి వెజిటేరియన్స్కి జింక్కి పరంగా అంటే నువ్వులు. ఈ నువ్వులు కూడా అంటే సెస్మే సీడ్స్, నువ్వులలో 7.6 మిల్లీగ్రామ్స్ జింక్ ఉంటుంది. అంటే ఈ నువ్వులు మామూలుగా కాల్షియం కోసం ఈ నువ్వులను తీసుకుంటూ ఉంటాం. అలా తీసుకున్నప్పుడు శరీరానికి తెలియకుండానే జింక్ కూడా అందుతుంది. అది దీంట్లో ఒక అమేజింగ్ విషయం. అలాగే చాలామందికి తెలియంది ఏంటంటే ఈ జనపనార తాలూకు గింజలు ఇవి కూడా అంతే జింక్ని బాగా మీకు సప్లై చేస్తాయి. దీన్ని హెంప్ సీడ్స్ అని అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్గా జనప కాదు ఇది. అయితే 10 మిల్లీగ్రాముల జింక్ దీంట్లో ఉంటుంది. నువ్వులు గుమ్మడి గింజల కంటే ఎక్కువ జింక్ దీంట్లో ఉన్నప్పటికీ కూడా దీని రుచి బాగుండదు. అందుకని కాస్త లైట్ డ్రై రోస్ట్ చేసి తినొచ్చు, అలాగే పొడి చేసుకుని కూడా తినొచ్చు. అలాగే ఇంకొకటి వెజిటేరియన్ ఆప్షన్ ఏంటంటే చిక్కుళ్ళు, శనగలు, అలాగే చిక్ పీసు, పెసర్లు అంటే మూంగ్ దాలు, రాజ్మా, లెంటిల్స్, బీన్స్ ఇలాంటివి అన్ని చిక్కుడు జాతికి సంబంధించిన వాటిలో జింక్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఒక కప్పు ఉడికించినటువంటి శనగలు కానీ ఇలాంటి వాటిలో సుమారుగా 2.5 మిల్లీగ్రామ్స్ జింక్ లభిస్తుంది. మొలకెత్తినటువంటి అలాగే పులియబెట్టినటువంటి చిక్కుళ్ళు జింక్ తాలూకు అబ్జార్ప్షన్ పెంచుతాయి. ఇక జీడిపప్పులో కూడా జింక్ ఉంటుంది. జింక్తో పాటుగా మెగ్నీషియం, రాగి ఇవి కూడా మీకు జీడిపప్పు ద్వారా లభిస్తాయి, పెద్ద మొత్తాల్లో ఉంటాయి. అలాగే పొద్దుతిరుగుడు గింజలు కూడా జింక్ ఎక్కువగా కలిగి ఉంటాయి కాబట్టి వీటిని కూడా తీసుకోవచ్చు. ఇదంతా కూడా వెజిటేరియన్ సోర్స్కి. సరే, ఇంకా పాలు అంటే పాల ఉత్పత్తులు, వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే పాల ఉత్పత్తుల ద్వారా కూడా మీరు జింక్ని పొందొచ్చు. పాలు, పెరుగు, చీజ్ లాంటి పాల ఉత్పత్తులలో జింక్తో పాటు కాల్షియం మీకు లభిస్తుంది. జింక్ తాలూకు అవైలబిలిటీ వీటిలలో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి శరీరం కాల్షియంను గ్రహిస్తూ జింక్ను కూడా గ్రహిస్తుంది. అలాగే ఇంకొక సోర్స్ ఏంటంటే తృణధాన్యాలు. తృణధాన్యాలలో కూడా జింక్ అనేది మీకు లభిస్తుంది. గోధుమలు కానీ, ఓట్స్ కానీ, బ్రౌన్ రైస్, క్వినోవా, సబ్జా గింజలు ఇలాంటి వాటిలో జింక్ మీకు లభిస్తుంది. అంతేనా, ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ కూరగాయలు, వెజిటబుల్స్లో కూడా జింక్ మీకు లభిస్తుంది బాగా. పుట్టగొడుగులు కానీ, బచ్చల కూర, బంగాళాదుంపలు, కాలీఫ్లవర్, క్యాబేజ్, బెండకాయ, వెల్లుల్లి, బఠానీ, అవకాడో ఇలాంటి కొన్ని కూరగాయలలో జింక్ మీకు కొద్దిగా అయినప్పటికీ కూడా లభిస్తుంది. అలాగే ఇంకో అమేజింగ్ విషయం ఏంటంటే ఇది జింక్ అనేది ఎక్కువగా డార్క్ చాక్లెట్లో మీకు బాగా లభిస్తుంది. అంటే 70% అంతకంటే ఎక్కువ కోకో ఉండేటువంటి డార్క్ చాక్లెట్లో జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అయితే దీన్ని మితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. జింక్ అనేది మన శరీరానికి ఒక కీలకమైన సూక్ష్మ పోషకం. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కణాల పునరుత్పత్తిని ఇంప్రూవ్ చేస్తుంది, సంతానోత్పత్తికి సహాయపడుతుంది, తెలివితేటల్ని అలాగే జ్ఞాపక శక్తిని ఇది మెరుగుపరుస్తుంది. సరైనటువంటి ఆహారపు అలవాటుతో జింక్ లోపం రాకుండా చూసుకోవటం అనేది ఆరోగ్యకరమైన జీవనానికి చాలా ముఖ్యం. ఆరోగ్యం అనేది ఏమిటి? మనకు భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన వరం. దాన్ని కాపాడుకోవటమే మన కర్తవ్యం. జింక్ లాంటి సూక్ష్మ పోషకాలు మన శరీరానికి అందించే శక్తి అపారం. రేపటి రోజు మరింత ప్రకాశవంతంగా ఉండాలంటే ఈరోజే మన ఆరోగ్యం పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. అంటే జ్ఞానంతో కూడిన ప్రతి అడుగు కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి బాటలేస్తుంది. మీ ఆరోగ్యం ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే మీ ఆహారం మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. జ్ఞానజ్యోతిని వెలిగించి చీకట్లని పారదోలి సంపూర్ణమైన ఆరోగ్యంతో, తేజస్సుతోటి మనం జీవించాలంటే ఇలాంటి సూక్ష్మ పోషకాల అవసరం మనకి ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.